అందరికీ నమస్కారం. ఈరోజు కథ ప్రేమ ఎంత మధురం, ఎపిసోడ్ 184. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు. ఇక స్టోర్లకు వెళ్తే అక్షయ్ ఆఫీస్లో తనకు జరిగిన అవమానాన్ని స్టాఫ్ అందరూ చూడడంతో చాలా అవమానంగా భావించింది ధాత్రి. దాంతో అక్షయ్ అక్కడి నుండి తన క్యాబిన్కి వెళ్ళిపోయిన తర్వాత ధాత్రి కొంచెం గొంతు తగ్గించి ఆఫీస్ స్టాఫ్ వైపు చూసి, ఇక్కడ జరిగిన విషయాన్ని ఎవరైనా బయటికి చెప్తే మీ అంతు చూస్తాను అని బెదిరించింది. ఒకవైపు అక్షయ్ ఆమె విషయంలో అంత నిర్లక్ష్యంగా ప్రవర్తించినా కూడా ఆమె ఇంకా అహంకారంగా మాట్లాడుతుండడంతో అక్కడి వాళ్ళంతా కొంచెం ఆశ్చర్యపోయారు. అయినా ఆమె ధోరణి అంతే ఉంటుందని అందరికీ తెలుసు కాబట్టి అందరూ మౌనంగా ఉండిపోయారు. ఆ తర్వాత ధాత్రి వెంటనే అక్కడి నుండి బయటకు వెళ్ళబోయింది. కానీ అంతలోనే ఏదో గుర్తొచ్చినట్లు ఒకసారి వెనక్కి తిరిగి దూరంగా నుంచున్న రూపా వైపు చూసి, నువ్వు చేసిన పనికి రిజల్ట్ కోసం వెయిట్ చేయి అని బెదిరించి తన హై హీల్స్ను టక్కటకలాడిస్తూ అక్కడి నుండి విసురుగా బయటకు వెళ్ళిపోయింది. ఆమె ఆఫీస్ నుంచి బయటకు వెళ్ళగానే ఒక్కసారిగా స్టాఫ్లోని లేడీస్ అందరూ సెక్రటరీ రూపా దగ్గరికి వెళ్ళి గుసగుసలు అడ్డం మొదలుపెట్టారు. ముందుగా ఒక అమ్మాయి ఆనందంగా మాట్లాడుతూ, ఈరోజు నువ్వు ఆమెను కొడుతుంటే ఆ సీన్ నాకు చాలా అద్భుతంగా అనిపించింది, ఆ సౌండ్ నాకు వినసొంపుగా ఉంది అని అంది. వెంటనే మరో అమ్మాయి, అవును, నేను ఆ ధాత్రి ముఖాన్ని చూశాను, నువ్వు కొట్టిన చెంపదెబ్బకు ఆమె చెంప ఉబ్బిపోయింది, మరోసారి నీ జోలికి రావడానికి భయపడుతుంది అని ఎగతాళిగా అంది. పక్కనే ఉన్న ఇంకో అమ్మాయి, అదంతా బాగానే ఉంది, కానీ ఆమె వెళ్ళేటప్పుడు నేను ఆమె ముఖాన్ని చూశాను, నల్లగా మాడిపోయింది, నేనైతే ఆ మాడు ముఖాన్ని చూసి నవ్వు ఆపుకోలేకపోయాను అని నవ్వుతూ చెప్పింది. మొత్తానికి స్టాఫ్లో ఉన్న చాలామంది ధాత్రికి సరైన శాస్తి జరిగిందని అనుకుంటూ సంతోషంగా ఉన్నారు. మరోవైపు రూప ఏం మాట్లాడకుండా వాళ్ళ మాటలు వింటూ ఉంది. కానీ ఆమెకు లోపల తాను చేసిన పనికి గర్వంగా కూడా ఉంది. ఈరోజు తన బాస్ అక్షయ్ అందరి ముందు ఆమె గౌరవాన్ని నిలబెట్టినట్లు ఫీల్ అయింది. ఉన్నట్టుండి తన బాస్పై ఆమెకు మరింత రెస్పెక్ట్ పెరిగింది. ఇంతలో వాళ్ళలో నుండి ఒక అమ్మాయి మాట్లాడుతూ, అంతా బాగానే ఉంది, కానీ ఈరోజు తనకు జరిగిన అవమానానికి ఆ ధాత్రి సైలెంట్గా ఉంటుందని అనిపించడం లేదు, వెళ్ళేటప్పుడు ఆమె కళ్ళల్లో ఉన్న ద్వేషం నేను గమనించాను, చాలా కోపంగా ఉంది అంటూ అక్కడ వాళ్ళని హెచ్చరించింది. నిజానికి రూపా కూడా దాని గురించి ఆలోచించింది. కానీ తన బాస్ తనకు ధైర్యం ఇచ్చినప్పుడు ఇక ఆమె దేనికి భయపడాల్సిన అవసరం లేదని అనుకుంది. ఇంతలో అక్షయ్ క్యాబిన్ నుంచి బయటకు వచ్చిన త్రిపాఠి దూరంగా నుంచొని ఉన్న రూపా దగ్గరకు వెళ్ళి, మిస్ రూపా, మీరు ఒకసారి నా క్యాబిన్కి రండి అని చెప్పి అతను తన క్యాబిన్కి వెళ్ళాడు. అది విని రూపా కొంచెం ఆశ్చర్యపోతూ త్రిపాఠి వెనకే వెళ్ళింది. దాంతో అప్పటిదాకా అక్కడ గుమికూడిన వాళ్ళంతా మెల్లగా ఎవరి ప్లేసుల్లోకి వాళ్ళు వెళ్ళి వర్క్ చేసుకోవడం మొదలుపెట్టారు. రూపా లోపలికి వెళ్ళగానే, సార్, నన్ను ఎందుకు రమ్మన్నారు అని అడిగింది. ఒక నిమిషం మిస్ రూపా అంటూ వెళ్ళి తన చైర్లో కూర్చున్నాడు త్రిపాఠి. ఇంతలో అతని క్యాబిన్ డోర్పై ఎవరో తట్టిన శబ్దం రావడంతో కమిన్ అని అన్నాడు. అప్పుడు ఇద్దరు బ్లాక్ డ్రెస్ వేసుకున్న వ్యక్తులు లోపలికి వచ్చారు. చూడ్డానికి వాళ్ళు బౌన్సర్లా కనిపించారు. వాళ్ళ కళ్ళు చాలా షార్ప్గా ఉన్నాయి. వాళ్ళెవరో అర్థం కాక రూపా ఒకసారి వాళ్ళను విచిత్రంగా చూసి మళ్ళీ వెంటనే తన కళ్ళను తిప్పుకుంది. అప్పుడు త్రిపాఠి, చూడండి మిస్ రూపా, ఈరోజు మీరు ధాత్రి గారిని అందరి ముందు చెంపదెబ్బ కొట్టారు, కానీ ఆ విషయాన్ని ధాత్రి మేడం అంత ఈజీగా తీసుకోరు. ఆమెకు ప్రతీకారం తీర్చుకునే స్వభావం ఎక్కువ. ఆమె తప్పకుండా మీపై ఏదైనా అటాక్ చేయొచ్చు. అందుకే మన బాస్ ముందుగా ఆలోచించి కొన్ని రోజుల పాటు మీకు బాడీ గార్డ్స్గా ఉండడానికి 2 గార్డ్స్ను అరేంజ్ చేశారు. అందుకే మీకు ఎప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా వెంటనే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఈ 2 వ్యక్తులు మిమ్మల్ని ఎప్పుడూ ఫాలో అవుతూనే ఉంటారు కాబట్టి మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. మీరు నిశ్చింతగా సేఫ్గా ఉండండి అంటూ ధైర్యం చెప్పాడు. త్రిపాఠి చెప్పిన మాటలను అర్థం చేసుకోవడానికి రూపాకు కొన్ని సెకండ్లు పట్టింది. తన బాస్ తన సేఫ్టీ గురించి అంతగా ఆలోచిస్తాడని ఆమె ఊహించలేదు. పైగా అక్షయ్ ఉన్నాడన్న ధైర్యంతో ధాత్రిని అందరి ముందు కొట్టింది. కానీ ఇప్పుడు ధాత్రి గురించి ఆలోచిస్తూ ఉంటే ఆమెకు లోపల ఎక్కడో చిన్నగా భయం మొదలైంది. అందుకే అక్షయ్ ఇచ్చిన గార్డ్స్ను
ఆమె వద్దని చెప్పలేకపోయింది. దాంతో వెంటనే థ్యాంక్ యూ సో మచ్ సార్, నేను జాగ్రత్తగా ఉంటాను, మీరు చెప్పినట్లు చేస్తాను అని అంది. అది విని త్రిపాఠి వెంటనే తల ఊపి సరే ఇక మీరు వెళ్ళొచ్చు, ఏదైనా ప్రాబ్లం ఉంటే వెంటనే నన్ను కాంటాక్ట్ అవ్వండి అని చెప్పాడు. ఓకే సార్ అని చెప్పిన రూప అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయింది. వెంటనే త్రిపాఠి రూమ్లో ఉన్న ఆ ఇద్దరు గార్డ్స్ ఆమెను ఫాలో అయ్యారు. మరి కాసేపటి తర్వాత చేతిలో ఫైల్ పట్టుకొని అక్షయ్ సైన్ తీసుకోవడం కోసం అతని క్యాబిన్కి వెళ్ళాడు త్రిపాఠి. అతను వెళ్ళేటప్పటికీ అక్షయ్ తన చేతిలో ఉన్న సెల్ ఫోన్ను చూస్తున్నాడు. ఆ స్క్రీన్పై యువన్ను ఎత్తుకొని నవ్వుతూ ఉన్న స్నేహ ఫోటో కనపడుతోంది. అది చూస్తూ కూర్చున్న అక్షయ్ ముఖంలో విచారం కూడా స్పష్టంగా తెలిసిపోతుంది. త్రిపాఠి లోపలికి రావడంతో అక్షయ్ తన ఫోన్ను పక్కన పెట్టాడు. అప్పుడే అనుకోకుండా అక్షయ్ ఫోన్ స్క్రీన్ వైపు చూశాడు త్రిపాఠి. దానిపై కనిపించిన స్నేహ ఫోటోని చూసి తన బాస్ స్నేహ మేడంను మిస్ అవుతున్నాడని అర్థం చేసుకొని చిన్నగా నిట్టూర్చాడు త్రిపాఠి. ఇంతలో అక్షయ్ అతని వైపు ప్రశ్నార్థకంగా చూడడంతో త్రిపాఠి తన చేతిలో ఉన్న ఫైల్ను అక్షయ్ ముందు పెట్టి దీనిపై మీ సైన్ కావాలి సార్ అని చెప్పాడు. అక్షయ్ ఆ ఫైల్ తీసుకొని చెక్ చేసి సైన్ చేసి తిరిగి త్రిపాఠికి ఇచ్చాడు. దాన్ని తీసుకున్న త్రిపాఠి సార్, మీరు చెప్పినట్లే రూపా గారికి గార్డ్స్ని అరేంజ్ చేశాను అని చెప్పాడు. ఓకే అన్నాడు అక్షయ్. అయినా త్రిపాఠి ఇంకా అక్కడే నుంచొని ఉండడం చూసి మీరు ఇంకా ఏమైనా అడగాలా అని అన్నాడు త్రిపాఠి. అడగాల్సింది ఏమీ లేదు బాస్, కానీ నాకు ఒక విషయం అర్థం కాలేదు అని అనుమానంగా అన్నాడు త్రిపాఠి. ఏంటది? కూల్గా అడిగాడు అక్షయ్. ధాత్రి మేడంకి నిజంగానే ప్రతీకారం తీర్చుకునే స్వభావం ఉన్నప్పటికీ ఆమె మీ సెక్రటరీపై ప్రతీకారం తీర్చుకునేంత ధైర్యం చేస్తుందని నాకు అనిపించడం లేదు. ధాత్రి గారికి కోపం ఎక్కువే, అయినా ఆలోచన కూడా ఎక్కువే. ఆమె మన స్టాఫ్పై రివెంజ్ తీసుకునేంత తెలివి తక్కువ కాదని నా అభిప్రాయం అని అన్నాడు. అప్పుడు అక్షయ్ తన చేతిలోని పెన్ను చిన్నగా తిప్పుతూ ఈ విషయంలో నా ఉద్దేశం కేవలం రూపాను రక్షించడం మాత్రమే కాదు. ఒకవేళ ఆమె రూపాను ఏదైనా చేయాలని ప్రయత్నిస్తే మనం వాళ్ళను రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవచ్చు. అప్పుడు ఆమెకి ఇలాంటి విషయాల్లో ఎవరు హెల్ప్ చేస్తున్నారో తెలుసుకోవడానికి మనకు ఒక క్లూ దొరుకుతుంది అన్నాడు. ఆ మాట వినగానే త్రిపాఠికి హఠాత్తుగా ఏదో అర్థమైనట్లు అనిపించింది. దాంతో అతను కొంచెం ఎక్సైటింగ్గా బాస్, అంటే మీరు ఒకే రాయిని ఉపయోగించి 2 పిట్టల్ని కొడుతున్నారు కదా అని అన్నాడు. అది విని అక్షయ్ అవునట్లుగా తల ఊపి కానీ ఈ విషయాలన్నీ ధాత్రికి తెలియడానికి వీల్లేదు, జాగ్రత్తగా డీల్ చేయండి అని చెప్పాడు. ఓకే బాస్ అన్నాడు త్రిపాఠి. ఆ తర్వాత అక్కడి నుండి వెళ్ళబోతూ మళ్ళీ అంతలోనేదో గుర్తొచ్చినట్లుగా ఆగి వెనక్కి తిరిగి సార్, నేను ఇంకొక విషయం అడగాలనుకుంటున్నాను, కానీ మీరు కోప్పడనని మాటిస్తేనే అడుగుతాను అని అన్నాడు. ఆ మాట విని అక్షయ్ తల పైకెత్తి అతన్ని విచిత్రంగా చూస్తూ విషయం ఏంటో చెప్పు అన్నాడు. అప్పుడు త్రిపాఠి తడబడుతూ బాస్, జరుగుతున్న అన్ని విషయాలు జాగ్రత్తగా గమనిస్తే స్నేహ మేడం మాయం కావడానికి వెనుక ఉన్నది రాజేశ్వరి గారని మీకు ఎప్పుడైనా అనిపించిందా అన్నాడు. ఆ మాట వినగానే అక్షయ్ ముఖం మారిపోయింది. అతను కాసేపటి వరకు మౌనంగా ఉండిపోయాడు. దాంతో తాను ఆ ప్రశ్న అడిగి తప్పు చేశానని తనలో తానే బాధపడ్డాడు త్రిపాఠి. ఇంతలో అక్షయ్ నెమ్మదిగా స్నేహ యువన్లా మాయమవ్వడం వెనుక ఎవరున్నారని చెప్పడం చాలా కష్టం. అలాగే ఈ పని ధాత్రి కూడా ఒక్కతే చేయలేదు, ఆమె వెనుక ఖచ్చితంగా ఎవరో ఉన్నారు. అందుకే ఎవిడెన్స్ లేకుండా అదంతా మనం ఇప్పుడే ఊహించడం కుదరదు అని అన్నాడు. ఆ మాటకు త్రిపాఠి కూడా అవునన్నట్లు తల ఊపి ఓకే సార్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అక్షయ్ ఆఫీస్ నుంచి ఆవేశంగా బయలుదేరింది ధాత్రి. దారి పొడవునా అక్షయ్ ఆఫీసులో జరిగిన సంఘటన గురించి ఆలోచిస్తూ ఉంది. ఎంత జరిగినా ఏం జరిగినా సరే ఈ రూపాను వదిలిపెట్టే ప్రసక్తే లేదని తనకు తానే నిర్ణయించుకుంది. కాసేపటికి ఇంటికి చేరిన ఆమె వెళ్ళి డోర్ బెల్ కొట్టింది. వెంటనే ఆ ఇంటి పని మనిషి వచ్చి డోర్ తీసింది. కానీ డోర్ తీసిన ఆ పని మనిషి ఎందుకో తనను విచిత్రంగా చూస్తున్నట్లు అనిపించడంతో ధాత్రి కొంచెం ఆశ్చర్యపోయి 4 అడుగులు ముందుకు వేసింది. అప్పుడు హాల్లో కనిపించిన దృశ్యం చూసి ఆమె నిజంగానే ఆశ్చర్యపోయింది. అక్కడ తన పేరెంట్స్తో పాటు
అక్షయ్ పేరెంట్స్ రాజేశ్వరి రఘునందన్లు కూడా కూర్చొని ఉన్నారు. పెళ్లి విషయం మాట్లాడడానికి వాళ్ళు అక్కడికి వచ్చుంటారని ఊహించింది ధాత్రి. దాంతో అప్పటిదాకా ముఖంలో ఉన్న చిరాకును మాయం చేసుకొని ఆనందంగా నవ్వుతూ ముందుకు వెళ్ళి, ఆంటీ, అంకుల్, మీరు వచ్చే ముందు నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే నేను బయటకు వెళ్లకుండా ఉండేదాన్ని కదా అని అంటూనే వాళ్ళ కాళ్ళకు నమస్కరించి వెళ్ళి వాళ్ళకి ఎదురుగా ఉన్న తన తల్లి పక్కనే కూర్చుంది. అది గమనించిన రాజేశ్వరి ధాత్రి ప్రవర్తన చూసి సంతోషించి చిన్నగా చిరునవ్వు నవ్వి, నువ్వు ఆఫీస్లో బిజీగా ఉంటావు కదా, అందుకే ఒకసారి స్వయంగా మీ పేరెంట్స్ను కలిసి మీ పెళ్లి విషయం మాట్లాడడానికి వచ్చాం అని చెప్పింది. ఆ మాట వినగానే ధాత్రి ఆనందపడిపోయింది. ధాత్రి ఫ్యామిలీ వేద ఫ్యామిలీ కన్నా పెద్ద ఫ్యామిలీ కాదు. అయినా తన కూతురి కోసం వేద ఫ్యామిలీ వాళ్ళు తన ఇంటికి రావడంతో ధాత్రి తండ్రి సంతోషంతో పొంగిపోయాడు. దాంతో అతను మాట్లాడుతూ, మాకు మీరు చెప్పిన విషయాల్లో ఎలాంటి అభ్యంతరం లేదు. వాళ్ళిద్దరూ సంతోషంగా పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉంటే చాలని మేము కూడా కోరుకుంటున్నాం అని అన్నాడు. రెండు కుటుంబాల వాళ్ళకి ఆ పెళ్లి గురించి ఎలాంటి అభ్యంతరాలు లేకపోవడంతో ఆ తర్వాత కాసేపు వాళ్ళు ధాత్రి అక్షయల చిన్నప్పటి విషయాలు, వాళ్ళ స్నేహం గురించి మాట్లాడుకున్నారు. అప్పుడు ధాత్రి తండ్రి మాట్లాడుతూ, రఘునందన్ గారు, పెళ్ళి అనేది వాళ్ళిద్దరి ఇష్టానికి సంబంధించిన విషయం. వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా కాదనకుండా తల ఊపడమే మన పని. కానీ ఈరోజు మనం ఇంత ముఖ్యమైన విషయం మాట్లాడుకుంటూ ఉంటే పెళ్లి కొడుకు మాత్రం ఇక్కడ లేడు. అందుకే ఎన్ని ఉన్నా ఏదో వెల్తి మాత్రం కనపడుతూనే ఉంది అని నవ్వుతూనే అక్షయ్ గురించి అడిగాడు. ఆ మాట వినగానే రఘునందన్ ఒక్కసారిగా మౌనంగా మారిపోయాడు. దాంతో దాన్ని కప్పిపుచ్చడానికి చిన్నగా దగ్గి వెంటనే మాట్లాడుతూ, ఈరోజు అక్షయ్కి ఆఫీస్లో ఏదో ఇంపార్టెంట్ మీటింగ్ ఉందని చెప్పాడు. అది పూర్తవగానే వచ్చేస్తాడు అని చెప్పి పక్కనే ఉన్న తన భార్య రాజేశ్వరి వైపు చూసి, రాజేశ్వరి, ఒకసారి వెళ్ళి అక్షయ్కి కాల్ చేసి అడుగు, ఎక్కడైనా ట్రాఫిక్ జామ్లో ఉన్నాడేమో కనుక్కో అని అన్నాడు. దాంతో రాజేశ్వరి కూడా వాళ్ళ వైపు చూసి బలవంతంగా నవ్వుతూ, అవును, అదే ఏంటుంది, నేను ఇప్పుడే వెళ్ళి కాల్ చేసి కనుక్కుంటాను అని చెప్పి ఫోన్ తీసుకొని వాళ్ళందరికీ దూరంగా వెళ్ళింది రాజేశ్వరి. ధాత్రి జరుగుతున్న దాన్ని చూస్తూ మౌనంగా కూర్చుంది. నిజానికి ఆమె ఇప్పుడే అక్షయ్ దగ్గర నుండి వచ్చింది. అతను ఎలాంటి మీటింగ్లో లేడని ఆమెకు తెలుసు. అయినా కూడా తెలివిగా ప్రవర్తిస్తూ ఏమీ తెలియనట్లు మౌనంగా కూర్చుంది. మరోవైపు దూరంగా వెళ్ళిన రాజేశ్వరి తన మాటలు ఎవరికీ వినిపించవని నిర్ధారించుకొని ఫోన్ తీసి అక్షయ్కి కాల్ చేసింది. కాసేపటికి అతని ఫోన్ రింగ్ అయింది. వెంటనే కాల్ లిఫ్ట్ చేసిన అక్షయ్, ఏంటి మమ్మీ కాల్ చేశావు అని అడిగాడు. అప్పుడు రాజేశ్వరి సాధ్యమైనంత మృదువుగా, అక్షయ్, ఎక్కడున్నావు, ఇంతకీ బయలుదేరావా లేదా అని అంది. ఆ మాటకు అక్షయ్ అర్థం కానట్లుగా ముఖం పెట్టి, ఏ విషయం గురించి మాట్లాడుతున్నావు, ఎక్కడికి బయలుదేరాలి మమ్మీ అని అడిగాడు. ఆ ప్రశ్న వినగానే రాజేశ్వరి తెల్లబోయింది. దాంతో ఆమె కొంచెం కోపంగా, ఈ అక్షయ్ మరీ విపరీతంగా ప్రవర్తిస్తున్నాడు అని అనుకొని పళ్ళు కొరుకుతూ మెల్లగా గొంతు తగ్గించి, అక్షయ్, ఏం మాట్లాడుతున్నావు, నేను ఉదయాన్నే నీకు ఫోన్ చేసి ఈరోజు పెళ్లి గురించి మాట్లాడడానికి మనం ధాత్రి వాళ్ళ ఇంటికి వెళ్తున్నామని, నువ్వు కూడా అక్కడికి రావాలని చెప్పాను, అప్పుడే మర్చిపోయావా అని అడిగింది. ఆ మాట వినగానే అక్షయ్కి ఉదయం తన తల్లి ఫోన్ చేసిన విషయం గుర్తొచ్చింది. ఆ టైంలో అతను గది నుండి బయటకు వస్తుండగా ఫోన్ రింగ్ అయింది. కాల్ లిఫ్ట్ చేసిన అతనికి ఫోన్లో రాజేశ్వరి ఏదో చెప్పబోతుండగా ఇంతలో ఏదో కాల్ రావడంతో ఆమె చెప్పేది పూర్తిగా వినకుండానే సరే సరే అని చెప్పి ఫోన్ పెట్టేసిన విషయం గుర్తొచ్చింది. దాంతో ఉదయం ఆమె చెప్పిన మాటలు పూర్తిగా వినకపోవడం తనదే తప్పని అనుకున్నాడు. అయినా ధాత్రి ఇంటికి వెళ్ళడానికి అతనికి ఇష్టం లేకపోవడంతో వెంటనే ముఖం సీరియస్గా పెట్టుకొని, నేను ఇప్పుడు రాలేను మమ్మీ, బిజీగా ఉన్నాను అని చెప్పి వెంటనే ఫోన్ డిస్కనెక్ట్ చేశాడు. అటువైపు నుంచి రాజేశ్వరి, హలో అక్షయ్, హలో అక్షయ్ ఉన్నావా అని పిలుస్తూ ఉండగానే ఫోన్లో బీప్ సౌండ్ వినిపించింది. దాంతో రాజేశ్వరి మళ్ళీ అక్షయ్కి కాల్ చేసింది. కానీ 2 సార్లు కాల్ చేసినా అటువైపు నుండి బిజీ టోన్ వస్తూనే ఉండడంతో రాజేశ్వరి ఫోన్ వైపు విసుగ్గా చూసి, అక్షయ్, దిస్ ఈజ్ టూ మచ్ అని అనుకుంది. కానీ ఇంకేం చేయలేక ఇప్పుడు వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి అని అనుకుంటూ మళ్ళీ ముఖంపై నవ్వు పులుముకొని హాల్లో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళింది.
ఆ ముఖం చూడగానే రఘునందన్కి విషయం అర్థమైంది. అప్పుడు రాజేశ్వరి అక్కడికి వచ్చి ధాత్రి తల్లిదండ్రుల వైపు చూసి, మమ్మల్ని క్షమించండి, అక్షయ్ ఈరోజు చాలా ఇంపార్టెంట్ మీటింగ్లో ఉన్నానని, ఇంకా మీటింగ్ కంప్లీట్ అవ్వలేదని, ఈరోజు రావడం కుదరదని చెప్పాడు. తర్వాత ఒకరోజు తప్పకుండా వచ్చి మిమ్మల్ని కలుస్తానని అన్నాడు అంటూ సంజాయిషి చెప్తున్నట్లుగా అంది. ఆ మాటలు విని రఘునందన్ ముఖం కోపంగా మారిపోవడం గమనించిన రాజేశ్వరి అతన్ని కళ్ళతోనే వారించింది. అప్పుడు ధాత్రి తండ్రి మాట్లాడుతూ, పర్వాలేదు, ఇంపార్టెంట్ మీటింగ్ అయినప్పుడు అక్షయ్ కూడా మధ్యలో వదిలి రాలేడు కదా, అయినా మనం కావాలంటే ఎప్పుడైనా కలవచ్చు. బిజినెస్లో కొన్ని ఇంపార్టెంట్ మీటింగ్స్ని మనం అవాయిడ్ చేయలేం. అయినా బిజినెస్ పట్ల అక్షయ్కి ఎంత డెడికేషన్ ఉంటుందో మా అందరికీ బాగా తెలుసు. అతను తప్పకుండా ఇంకా మంచి స్థాయికి వెళ్తాడు అని అన్నాడు. కానీ అక్కడే ఉన్న ధాత్రి రాజేశ్వరి మాటలు విని అసలు ఏం జరిగి ఉంటుందో అర్థం చేసుకోగలిగింది. అక్షయ్ తప్పకుండా రాను అని ఉంటాడని ఊహించింది. అక్షయ్ను బలవంతంగా పెళ్లికి ఒప్పించాలనే రాజేశ్వరి రఘునందన్ల ప్రయత్నం ఎలాంటి పరిస్థితులకు దారితీయబోతోంది? రూపపై ధాత్రి ప్రతీకారం ఏ విధంగా ఉండబోతోంది? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.